ఏఎస్పీ గారు, డిడి గారు, వల్లా జానరావు గారు తనయుడు వల్లా రాజశేఖర్, హైకోర్టు లాయర్ మరియు స్థానిక కళాకారులు, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. అన్ని కళారంగంలో అన్ని ప్రెస్ మీట్ల కంటే చాలా ప్రత్యేకమైన ప్రెస్ మీట్. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యథార్థ సంఘటనలకు నిలువుటకు అర్థంగా తీసిన ఈ చిత్రం పేరు 23 ఇప్పుడు రాజమౌళి గారు ఆర్, రామ్ చరణ్ గారు ఆర్, ఎన్టీఆర్ గారు ఆర్, RRR ఎలాగనో ఈ చిత్రానికి ప్రత్యేకమైన 23 అని పెట్టారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇంకా కులాలు, మతాలు, అన్ని ఆలోచనలు, అన్ని మనసులు పగడబందీగా ఉండవు. కానీ మన జాన్ మనం చూసాం, కళ్ళారా చూసాం, మన నోటి నుంచి చెప్పాల్సిన పని లేదు. కానీ అతనిలో దాగి ఉన్న కళ అన్ని అవయవాలు ఉన్న కళాకారుల్లో కూడా అంత గొప్ప కళ లేదు. ఇవాళ జాన్ దాదాపు 4 సినిమాల్లో ఇది 4వ సినిమా పాటలు పాడటం జరిగింది. రామ్ చరణ్, సినిమా యాక్టర్ రామ్ చరణ్ బర్త్డేకి మన కుర్రోడు రాసిన పాటే మన బర్త్డేకి అది ఆ పాటను పాడించడం జరిగింది. అంటే మనం మట్టిలో మాణిక్యాలాగా ఉన్న కళాకారుల్లో ముఖ్యంగా మన సుధాకర్ మిమిక్రీ సుధాకర్ అంటారు, నల్లగాని సుధాకర్. దాదాపు 3 సినిమాల్లో విలన పాత్రలు వేయటం జరిగింది. అట్లా మన లోకల్లో ఉన్న కళాకారులు చాలా మంది కూడా ఇవాళ మట్టిలో మాణిక్యాలాగా ఉన్నారు. ఆ మట్టిలో మాణిక్యమే ఇవాళ జాన్ పాడిన పాట 23. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు రవి సార్ గారికి, అలాగే మురళి గారికి, లాయర్ సార్ గారికి, రాజశేఖర్ గారికి, మన ఈ ఫోక్ సింగర్ మన కుటుంబంలోని ఫోక్ సింగర్ జానీ గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ, మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ, ఈ ఖమ్మం జిల్లా కళా అభిమానులు, కళాకారులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ 23 అనేది ఒక ప్రత్యేకంగా కనబడుతుంది. మరి అది ఏ విధంగా అంటే హాలీవుడ్లో జేమ్స్ బాండ్ 007 లాగా అదొక బ్రాండ్ అన్నట్టు. ఇది కూడా 23 అనేది ఒక బ్రాండ్. ఇందులో చాలా చక్కగా మన రాచకొండ రాజు గారు, నిర్మాత కమ్ డైరెక్టర్ గారు, క్షణిక ఆవేశాల వల్ల జరిగే అనార్థాలను ఏ విధంగా ఉంటాయనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా మన ఖమ్మం కుటుంబంలో సభ్యుడు అయినటువంటి జానీ గారు ప్రత్యేకంగా ఒక ఫోక్ పాట పాడడం జరిగింది, చాలా అద్భుతంగా పాడడం జరిగింది. అలాగే మన ఖమ్మం జిల్లాలోని కళాకారులందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. జై భీమ్. ఈరోజు జాన్ గారు ఏదైతే ఒక సినిమా అవకాశం తీసుకొని అవకాశంలో పాట పాడారో మన ఖమ్మం జిల్లాకి ఎంతో సంతోషదాయకమైన విషయం. ఒక మన కళాకారుడు, ఖమ్మం జిల్లాకి సంబంధించిన కళాకారుడు పెద్ద ఎత్తున ఎదగడం, ఒక సినిమా లెవెల్లో పాటలు పాడడానికి
ప్రేరేపితం అవడం, ఆయనకు అవకాశాలు రావడం, అవకాశాలను అందిపుచ్చుకొని ఎట్లా ముందుకు పోవాలనే ప్రయత్నం చేసే క్రమంలోనే ఒక అద్భుతమైన సినిమా 23 అనే సినిమాలో అవకాశం దొరకడం కూడా చాలా సంతోషం. ఆ సందర్భంగా నేను వారిని కంగ్రాచులేట్ చేస్తున్నా. మరి ముఖ్యంగా ఈరోజు సామాజికంగా ఏదైతే స్థితిగతులు, సామాజిక పరిస్థితులు నడుస్తూ ఉన్నాయో, ఆ రోజుల్లో మన రవి గారు చెప్పినట్టు ఆ రోజు జరిగిన దుర్ఘటనకి దాన్ని సందర్భంగా తీసిన సినిమా అని మనకు అర్థమవుతా ఉంది. ఆ రోజు ఉన్న స్థితిగతులు ఏంటి, ఆ రోజు సామాజిక పరిస్థితులు ఏంటి, చారిత్రక సంఘటనలు ఏంటి, ఇవన్నిటిని క్రోడీకరించుకొని ఒక థీమ్గా తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. అత్యద్భుతమైన మంచి కళా శిల్పంగా నిలబడిపోవాలని ఈ సందర్భంగా ఆ సినిమాని నిర్వహించిన డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మరియు మరి ఒకసారి ఖమ్మం జిల్లా తరఫున జాన్ గారి బృందానికి మనం అందరం ఖమ్మం జిల్లా తరఫున ఆయన్ని మనం కంగ్రాచులేట్ తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, మరి ముఖ్యంగా నాతో పాటు ఈ వేదికను అలంకరించుకోవడానికి వచ్చిన పెద్దలు, కళా తపస్వి డాక్టర్ నాగవతి రవి గారు, ఏసీపీ గారు, డిడి గారు, మరియు లింగాల రవి, మరియు జాన్, ప్రతి ఒక్కరికి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని అత్యంత అఖండితమైన విజయవంతంగా చేయాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుతా సెలవు తీసుకుంటాను. జై భీమ్. అదేవిధంగా పాత్రికేయులకి, కళాకారులకి అందరికీ కళాభివందనాలు. ఇప్పుడిప్పుడే భవ్యంలో కళారంగంలో అదేవిధంగా సాహిత్య రంగంలో వస్తున్న పరిస్థితి కాబట్టి ఈ క్రమంలో మిత్రుడు జానే ఈ 23 సినిమా తీయటం, దీన్ని సక్సెస్ఫుల్గా భవ్యులందరూ కూడా ఎంకరేజ్మెంట్ తోటి మరి ముందుకు తీసుకెళ్ళి దీన్ని విజయవంతం చేయడానికి ఛాయాశక్తుల కళాకారులు అదేవిధంగా భవ్యులందరూ కూడా సహకరించి విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జై భీమ్, జై భారత్. పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ 23 సినిమా అనేది గత చరిత్రను తెరపైకి తీసుకొచ్చేటువంటి అంశంతో కూడుకున్నటువంటి సినిమా ఇది. దీన్ని ఖచ్చితంగా అందరూ ఆదరిస్తారని, ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, ముఖ్యంగా ఈ సినిమాలో తమ్ముడు జాన్ పాడినటువంటి పాట చాలా బాగుంటుందన్నది నా యొక్క ఉద్దేశం. ఆ పాట పాడినందుకు జాన్ ఖమ్మం జిల్లా ప్రజలందరి తరఫున, నా ఇన్సూరెన్స్ తరఫున కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఓకే. ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా గురువు గారు నాగవతి రవి గారు చెప్పినట్టుగా నేను ఫస్ట్ పాడినటువంటి పాట, నాతో పాటు మన ఖమ్మం వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసిన సినిమా ఒంగోలు గీతలో 4 పాటలు రాసి 2 పాడినాను, అందులో నటించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆ 5 సినిమాలో పాడటం జరిగింది. దాని తర్వాత గల్లీ సిన్నదని సినిమాలో పాడటం జరిగింది. రీసెంట్ గా 23 సినిమా, ఈ సినిమా రాజుకొండ గారు మొదటిగా మల్లేశ్వరం సినిమా తీశారు, తర్వాత మెట్రో ఏఎం సినిమా తీశారు. చాలా అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి సినిమాలు. ఈ సినిమాలో నాది యూట్యూబ్ లో చూసుకుంటూ నేను పాడినటువంటి పాటలల్లో ఒక పాటని సారి సెలెక్ట్ చేసుకొని మ్యూజిక్ డైరెక్టర్ గారు రాబిన్ గారికి చెప్పి నన్ను ప్రత్యేకంగా హైదరాబాద్ పిలిపించుకొని పాట పాడటం జరిగింది. మన వరంగల్ శంకరన్ గారు రాసినటువంటి పాట, కోసి కొయ్యంగానే కోడికోత మానేసి కైలాసము నేను పోయినానంటూ ఈ పాటను పాడించడం జరిగింది. మరి ఈ రోజు మన ఖమ్మం జిల్లా కళాకారులు నేనే కాదు ఎంతో మందిని కూడా ఇలా ముందుకు పోవడానికి గల కారణం ముఖ్యంగా కళా సంస్థలు అయితే, ముఖ్యంగా ఇంకా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మీరు లేకపోతే ఆ కళాకారులు మా మాట లేదు, మా పాట లేదు. కాబట్టి ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న కళాకారులందరూ కూడా దాదాపు సాంస్కృతిక సారథులు ఉద్యోగాలు రావడానికి కూడా ప్రత్యేకంగా పరోక్షంగా కూడా మొత్తం మీడియా వాళ్ళే. కాబట్టి మీ అందరూ కూడా మా కళాకారులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నెల 16వ తారీఖున 23 అనే సినిమా చాలా తెలుగు, తమిళ్, హిందీ 3 భాషలలో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇది మొత్తం కూడా జైలుకు పోతే క్షణికావేశాలు, జైలుకు పోతే ఎంత బాధపడాల్సి వస్తుంది, కుటుంబాలు ఎన్ని చిన్న భిన్నం అయితే అనేది దీని యొక్క వృత్తిరత్వం. కాబట్టి ఈ సినిమాని అందరూ కూడా చూసి ఈ సినిమాని విజయవంతం చేసి ప్రోత్సహించవలసిందిగా తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా కళాభివందనాలు. ఏదైతే జాను కృషి పట్టుదలతోనే, ఒక ఓని ధైర్యంతో ప్రజా
సాంస్కృతిక చైతన్య పాటలు కానీ, అదేవిధంగా సినిమాలలో తన ప్రతిభని ప్రదర్శించడం కానీ, వివిధ టీవీ షోలలో తను ప్రదర్శిస్తున్నటువంటి ఆ ప్రదర్శనలు కూడా యావత్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీక్షిస్తూ ఉన్నారు. అందులో నేను కూడా అనేక కార్యక్రమాలు చూశాను. జాను చేసేటటువంటి ప్రతి ప్రదర్శన, ప్రతి పాట తన యొక్క ప్రతిభ అందరికీ స్ఫూర్తిదాయకంగా చాలా కష్టపడి చేస్తున్నాడు. అతనికి మనస్ఫూర్తిగా అందరి తరపున అభినందనలు తెలియజేస్తూ, అతనికి సహకరిస్తున్నటువంటి తోటి కళాకారులు అనేక మంది కూడా ఐకమత్యంతో తను అండగా ఉంటూ, కోరేటి వెంకన్న గారు కానీ, ఇంకా అనేక మంది ప్రజాకవి జయరాజు గారు కానీ, ఉన్నటువంటి నాగభత్యం రవి గారు కానీ, అనేక మంది వారిని ప్రోత్సహించడం. దాంట్లో భాగంగా ఈరోజు 23 అనేటువంటి ఒక సినిమాలో తను ఒక చక్కని పాటని, సందేశాత్మకమైనటువంటి ఒక పాటని పాడటం, రేపు విడుదల కాతున్నటువంటి 16వ తారీఖు నాడు విడుదలవుతున్నటువంటి ఈ సినిమా అందరం కలిసి చూసి ప్రోత్సహించి, భవిష్యత్తులో మన ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రతిభ కలిగినటువంటి కళాకారుల్ని ప్రోత్సహించడంలో, వారికి అవకాశాలు కల్పించడంలో హైదరాబాద్ స్థాయిలో కూడా మనందరం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి సీనియర్ అయినటువంటి నాగభత్యం రవి గారు కూడా గతంలో ఊరేగింపు సినిమాను తీసినప్పుడు కూడా మేము అందరూ చూడటం జరిగింది. అందరూ కూడా వాళ్ళు ఇప్పుడున్నటువంటి కళాకారులను ప్రోత్సహించే దానికోసం ప్రయత్నం చేయాలి. మరెన్నో సినిమాలలో తన యొక్క ప్రతిభని జాను చూపిస్తూ అందరికీ ఆదర్శంగా మరింత ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.